ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి న్యాయవాదులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆస్తులకు భద్రత లేని పరిస్థితి ఉంది ఈ చట్టం వల్ల అనేటటువంటి ఒక అభిప్రాయంతో పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 70 రోజులకు పైబడినటువంటి దీక్షలు గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అంతా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 149 బార్ అసోసియేషన్ల నుంచి గుంటూరు వేదికగా ఒక సదస్సు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో ఉన్నారు అడ్వకేట్ నిర్మలా గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ప్రస్తుతం ఏంటి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ మీరు ఎలా వ్యక్తం చేస్తారు? చెప్పండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి మేము గత 60 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇది ప్రజలకు ఏ విధంగా ముప్పు చేస్తుంది, ఏ విధంగా నష్టపరుస్తుంది అనేది తీవ్రంగా మా అడ్వకేట్ల తరఫు నుంచి మేము తెలియజేస్తూనే ఉన్నాము. ఈరోజు 149 జిల్లాల నుంచి అందరు అడ్వకేట్లని, ప్రెసిడెంట్స్ని అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. గుంటూరు బార్ అసోసియేషన్లో ఈరోజు పెద్ద సమావేశం జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరి యొక్క అభిప్రాయాలు మేము తీసుకుంటున్నాము. ఈ ఒక కార్యాచరణ కమిటీ ద్వారా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ యాక్ట్ని రద్దు చేసేంత వరకు మేము కొనసాగిస్తామని తెలియజేయడం జరుగుతుంది. మేడం, ప్రస్తుతం మహిళా న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో దీక్షల్లో పాల్గొనడం అనేటటువంటిది ఎలా మీరు మద్దతు తెలియజేస్తున్నారు, ఎలా భావిస్తున్నారు? అంటే మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవటం, రోజు కూడా మహిళల పాత్ర ఎక్కువగా కూడా దీక్షా శిబిరంలో ఉండటం అనేది ఒక మహిళా న్యాయవాదిగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక మహిళా న్యాయవాదిగా మేము చాలా గర్వపడుతున్నామండి. దీనికి మేము కూడా సపోర్ట్గా ఇస్తున్నాము. ప్రతిరోజు మా వంతు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. మేము కూడా వీటికి నిలబడ్డాము. మా సీనియర్స్తో కలిపి మేము కూడా నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది. ఇంకా ముందు కూడా పాల్గొంటాము. మేడం, ప్రస్తుతం ఒక ఆస్తికి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంటే కనుక న్యాయపరమైనటువంటి ఏదైతే అధికారాలను ఎగ్జిక్యూటివ్ బాడీకి అధికారులకు కట్టబెట్టడం అనేది మీరు ఎలా భావిస్తారు? ఇది చాలా తప్పండి. ఇది అసలు చాలా మోసం జరుగుతుంది. ప్రజలకి దీని గురించి అవగాహన లేక కొంతమంది కేవలం ఇదేదో న్యాయవాదులకి నష్టం జరుగుతుందని ప్రజలకి తెలియట్లేదు. కానీ ఎక్కువగా నష్టపోయేది రైతులు. ఆస్తి ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు నష్టపోతాడు. ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది వాళ్ళకి అవగాహన రాహిత్యమే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి చట్టాల గురించి అవగాహన లేదు. ఇది జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ పార్టీ తీసుకొచ్చి దీన్ని రద్దు చేయడం అనేది చాలా తప్పిదమే. ఇది వాళ్ళకి దీన్ని ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు అంటున్నారు, చేయలేదు. కానీ ఇది ముందుకు తీసుకెళ్తే చాలా నష్టం జరుగుతుంది. సో దీని గురించి ఇంకా ముందుకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం. మేడం, ప్రస్తుతం మనం సాధారణంగా చూసినట్లయితే ఒక ఆస్తి తగాదా కావచ్చు, ఏదైనా వివాదానికి సంబంధించి, ఏదైతే పొలాలకు సంబంధించి గట్టుల దగ్గర కావచ్చు, ఎట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు న్యాయవాదిగా ఉండి కక్షిదారులు వస్తుంటారు మీ దగ్గరికి. అధికారుల దగ్గరే సమగ్ర న్యాయం జరుగుతుందా, కోర్టుల్లోనైతే క్షుణ్ణంగా సమగ్రంగా న్యాయం జరుగుతుంది అంటారు? ఇది అవగాహన అనేది కోర్టుల్లోనే జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ అధికారులకు కానీ, టీఆర్ఓలకు కానీ, టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్స్కి ఏ విధమైన అవగాహన ఉండదు. చట్టాల గురించి అవగాహన ఉండేది లాయర్లకి, జడ్జెస్కి ఉంటుంది తప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీస్కి వాళ్ళకి ఉండదు. సో ఇది న్యాయం అనేది ప్రజలకు న్యాయం జరిగేది కోర్టుల్లోనే జరుగుతుంది. ఇది కూడా అవకాశం లేకుండా జనాలకి రాకుండా సివిల్ రావడానికి వీల్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా అన్యాయం జరుగుతుంది ప్రజలకి. ఓకే మేడం, ప్రజలను కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఎలా పిలుపునిస్తారు? ప్రజలకి దీని ద్వారా మేము పిలుపునిస్తున్నామండి. ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దీని గురించి. మేల్కొనండి, పోరాడండి, మాతో సపోర్ట్ చేయండి, మీ ఆస్తులను మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క భూ హక్కులకు సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దానికి సంబంధించి అడ్వకేట్ నిర్మలా గారు కూడా ఏదైతే న్యాయవాదులు అందరూ కూడా ముక్తఖండంతో ఒకటే తెలియజేస్తున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు ఏదైతే పూర్తి స్థాయి భూములపైన హక్కులు కల్పించాలి, ఒక తీర్పులు ఇచ్చే అధికారం కేవలం న్యాయ వ్యవస్థకే ఉండాలి, కానీ ఎగ్జిక్యూటివ్ బాడీకి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారాలను కట్టబెట్టడం అనేటటువంటి దారుణం అనేటటువంటి అభిప్రాయము. ఈ యొక్క ఉద్యమాన్ని ఎంత దూరమైన కొనసాగిస్తాం, ఈ చట్టం రద్దు చేసేవారు కానీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తాజా సమాచారం.